హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఈ 10th ఇంటర్ అర్హతతో పరీక్షా ఫీజు లేకుండా ఏపీ ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 5వ తేదీ నుంచి మార్చ్ 20వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అటెండర్ ఆఫీస్ అబాండెడ్ చూసుకున్నట్లయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈసీజీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రీషియన్ మెకానిక్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే ఎఫ్ఎన్ఓ పోస్టులు చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎంఎన్ఓ చూసుకున్నట్లయితే మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మార్చురీ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆప్టో మెరిస్ట్ చూసుకున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ప్యాకర్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ప్లంబర్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్పీచ్ థెరపిస్ట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్ట్రెచ్చర్ బియర్ బాయ్ చూసుకున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే టైపిస్ట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే హౌస్ కీపర్ వార్డెన్స్ చూసుకున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం మనకు 43 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు మార్చి 3వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 20వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ పరంగా ఇక్కడ అటెండర్ ఆఫీస్ అబాండెడ్ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్సి అయితే పాస్ కావాలన్నమాట. 10th క్లాస్ అయితే పాస్ కావాలి. అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. అలాగే బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అంటే ఈ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలన్నమాట. బీఎస్సీ ఆడియాలజీ చేసి ఉండాలి. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అనమాట. అయితే దీంట్లో మీరు డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దానికి గాను సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ అయితే కోర్స్ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ కార్డియా వాస్కులర్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ మెకానిక్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐటీఐ అయితే చేసి ఉండాలన్నమాట. లేదంటే మీరు డిప్లొమా చేసి ఉన్నా కూడా దీనికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రిక్ ట్రేడ్ చూసుకున్నట్టు వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎఫ్ఎన్ఓ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్టయితే మనకు 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు ఈ మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ కూడా చేసి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ఎంఎన్ఓ చూసుకున్నట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మార్చురీ అటెండెంట్ చూసుకున్నట్టయితే మనకు 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఆప్టోమెట్రీ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిప్లొమా ఇన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ప్లంబర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే స్పీచ్ థెరపిస్ట్ చూసుకున్నట్లయితే మనకు స్పీచ్ థెరపీలో డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే స్ట్రెచ్చర్ బియర్ బాయ్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే థియేటర్ అసిస్టెంట్ ఓటీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే
10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే టైపిస్ట్ డిఈఓ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. కంప్యూటర్ అప్లికేషన్ గురించి మీకు తెలిసి ఉండాలి. అలాగే రేడియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్లో మీరైతే కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే హౌస్ కీపర్ వార్డెన్స్ చూసుకున్నట్లయితే మనకు 4 ఇయర్స్ ఇంటిగ్రేట్ డిగ్రీ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలన్నమాట. అలాగే ప్యాకర్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఎంఎస్సిలో ఫిజికల్ అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ రికగ్నైజ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. గైస్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇక్కడ మీకు సెలెక్షన్ ఎట్లా చేస్తారనేది వీళ్ళు క్లారిటీగా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి పరీక్ష ఫీజు అయితే ఎలాంటి ఫీజు ఎగ్జామ్ ఉండదు కానీ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 300, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 200 అయితే పే చేయాలన్నమాట. కాబట్టి గైస్ అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. 10th అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకుని జాబ్ అయితే తెచ్చుకునండి గైస్. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అలాగే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.